ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారణకు బయలుదేరారు. కాసేపట్లో పిఎస్కి బయలుదేరబోతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 60లోని తన నివాసం నుంచి చిక్కడపల్లి పిఎస్కి ఆయన బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు ఆయన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకి చిక్కడపల్లి పిఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో తెలిపారు. నోటీసులపై తన లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించడం జరిగింది. విచారణకు హాజరయ్యే విషయంపై ఆయన వారితో సమాలోచనలు జరిపినట్టుగా సమాచారం అందుతోంది. తొక్కిసలాట ఘటన మీద పోలీసులు ఇటీవలే 10 నిమిషాల వీడియోను కూడా విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు ఆయన మొన్న నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ పైన కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు చిక్కడపల్లి పిఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. ఈ నెల 4వ తేదీన రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి మరీ ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ A11గా నమోదు చేశారు. ఆ తదుపరి అరెస్ట్ కూడా చేశారు. ఆయనకి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన్ని విచారించేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారు. ఇక అల్లు అర్జున్ లేటెస్ట్ విచారణకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పవన్, మరికొద్ది సేపట్లో అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకోనున్న అల్లు అర్జున్ ఏసీబీ ఆధ్వర్యంలో మాత్రం విచారించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తొక్కిసలాటకు సంబంధించి రేవతి మహిళ చనిపోయిన దానిపైన కావచ్చు, లేదు అని అంటే ర్యాలీకి సంబంధించిన దానిపైన కూడా పోలీసులు అయితే పూర్తి వివరాలు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న నోటీసులు అందుకున్న తర్వాత ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో దాదాపుగా A11గా నమోదు చేయడం జరిగింది. అయితే పూర్తి విచారణ పూర్తి అయిన తర్వాత మాత్రం దీంట్లో వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది పవన్. సో అయితే ఇక్కడ ప్రస్తుతం ఇది వీళ్ళు పెట్టింది విచారణకు సంబంధించి చూస్తే ఆ రోజు జరిగినటువంటి ఘటన మీద, లేదంటే మొన్న లేటెస్ట్గా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ స్పీచ్ తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యల మీద విచారించే అవకాశం ఉందంటారా? క్రాంతి వినిపిస్తోందా? సో చూస్తూనే ఉన్నాం, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విచారణ నిమిత్తం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అయితే గతంలో దీనికి సంబంధించినటువంటి కేసు వివరాలు A11గా ఆయన్ని పోలీసులు ఆ ఘటనలో పెట్టడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు జరిగినటువంటి స్టాంపెడ్ ఏదైతే ఉందో, అంటే తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో, దాంట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది. మృతి చెందిన 11 రోజుల తర్వాత కూడా దాని మీద ఎటువంటి స్పందన లేకపోవడం, ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి నాకేమీ తెలీదు, నాకు తర్వాత రోజు ఉదయం చెప్పారు, నేను కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే అక్కడ థియేటర్లో ఉండి పోలీసులు అలాగే నాకున్నటువంటి అక్కడ వ్యక్తిగత సిబ్బంది వాళ్ళు చెప్పడంతో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటూ అల్లు అర్జున్ స్పష్టంగా అబద్ధం ఆడినట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పుడంత బ్రేకింగ్ సమాచారం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ రీచ్ అయ్యారు. ఆయనతో పాటు తండ్రి అరవింద్ కూడా ఉన్నారు, అలాగే లాయర్లు కూడా ఉన్నారు. మరి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ ఆయనకి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది? అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏ అంశం మీద ఆయన్ని ఇప్పుడు విచారిస్తారంటే పూర్తి స్థాయిలో ఆ రోజు జరిగినటువంటి తీరు మీద గతంలో ఒక వీడియో రిలీజ్ చేశారు సానుభూతితోటి,
సంతాపం తెలియజేస్తూ అలాగే 25 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాం వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అని కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన దాని మీద పోలీసులు విచారణ ఉండబోతోందా? అట్ ద సేమ్ టైం మొన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత అసెంబ్లీలో నా మీద అసత్య ప్రచారం జరుగుతోంది, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు అంటూనే పోలీసులు నాకెవరూ చెప్పలేదు, నాకు అక్కడ సిబ్బంది చెప్పడంతో నేను వెళ్ళిపోయాను తప్పితే ఏం లేదు, నాకు కూడా అదే ఏజ్ గ్రూప్ ఉన్న కూతురుంది కాబట్టి ఒక తండ్రిగా ఆ బాధ ఏంటో నాకు తెలుసు అంటూ మాట్లాడుతూ పోలీసుల మీద నెపం వేసినట్టుగా కూడా కనిపించింది. మరి దాని మీద పోలీసులు ఏమన్నా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విచారణకు పిలిపించారా అన్నటువంటి వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా ఎపిసోడ్ చూసుకున్నప్పుడైతే తప్పులు ఎవరి దగ్గర నుంచి జరిగాయి అన్నప్పుడు స్పష్టంగా పోలీసుల దగ్గర నుంచి, అంటే చాలామంది అంటున్నట్టుగా ఇందులో పోలీసులదే తప్పు ఉంది అంటే 100% పోలీసులు తప్పులేదు. ఎంత వీఐపీ వస్తున్నప్పటికీ ముందు రావద్దు అని హెచ్చరించినప్పుడు రావడం అనేది వాళ్ళ నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యంతో ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయింది, ఒక కొడుక్కి కూతురికి తల్లి లేకుండా పోయింది. సో ఖచ్చితంగా చిత్ర బృందం అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం వీళ్ళు మాత్రమే దానికి బాధ్యత వహించాలి తప్పితే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు వ్యవస్థ దీనికి బాధ్యత కాదు. ఎందుకంటే ఆ రోజు వచ్చినటువంటి దాంట్లో వారి కారు లోపలికి పంపించేటువంటి క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట అంతవరకు బయటే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సంచలనాత్మకమైనటువంటి విషయాలు దీంట్లో తెలుస్తున్నాయి. మనకేంటంటే తొక్కిసలాట జరిగింది గేటు బయట అని లేదంటే ఆ కాంపౌండ్లో జరిగిందని చాలామంది అంటున్నారు. కానీ లోవర్ బాల్కనీ ఏదైతే ఉందో అంటే అప్పర్ బాల్కనీలో వీఐపీ సెగ్మెంట్లో అల్లు అర్జున్ వెళ్ళి కూర్చున్నారు అభిమానుల మధ్యలో, దాని కింద ఉన్నటువంటి లోవర్ బాల్కనీ సెక్షన్లో రేవతి ఆమె కుమారుడు అక్కడ ఉన్నారు. తొక్కిసలాట అక్కడ జరిగిందంటే హీరో పైన బాల్కనీలో కూర్చున్నాడు అన్నటువంటి అప్డేట్ కూడా తెలుస్తోంది. పోలీసులు విడుదల చేసినటువంటి వీడియోలో కూడా మనం చూసాం. పైనుంచి ఆయన్ని తీసుకొస్తున్నటువంటి వీడియోలు కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. 10 నిమిషాల వీడియో ఆయన్ని ఎలా పంపిస్తున్నారు ఏంటి అని. అలాగే వెళ్ళేటప్పుడు కూడా కారు ర్యాలీగా అంటే విండ్షీల్డ్ ఓపెన్ చేసుకొని పైకి కనిపిస్తూ అభిమానులందరికీ కూడా అంటే పక్కన ఉన్నటువంటి సిబ్బంది మనకి చెప్పారు వీళ్ళని కవర్ చేయాలి, వీళ్ళకి అక్కడి నుంచి క్లియర్ చేయాలి అంటే వాళ్ళకి అభివాదం చేస్తూ వెళ్తేనే తప్పుకుంటారు తప్పితే కథలు అక్కడి నుంచి నన్ను కూడా కథలనివ్వరు, ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని హెచ్చరికలతోటే నేను అది చేశాను అంటే ఆయన కవర్ చేసుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం చూసినప్పుడు 100% అక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోయి ఉంటే అంత తొందరగా బాగానే ఉండేది, ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురయ్యేది కాదు అని కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ కేసు విచారణలో జరిగినటువంటి వాస్తవాల్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. అలాగే పోలీస్ వ్యవస్థ మీద బెయిల్ తెచ్చుకునే క్రమంలో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది కూడా పోలీసులనే అపహాస్యం చేసే విధంగా అక్కడ వాదనలు వినిపించి పోలీసులదే తప్పు అన్నటువంటి విధంగా ప్రూవ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు అన్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. మరి ప్రభుత్వం తరఫు లాయర్కి ఆ పర్టికులర్ మూమెంట్కి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించలేకపోయారా, లేదంటే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది చెప్పినటువంటి పాయింట్ని బేస్ చేసుకుని అంటే వీఐపీ అన్నటువంటి ఒక పాయింట్ కూడా అక్కడ పని చేసిందా అని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఎంతోమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యేంత వరకు కూడా కనీసం శ్రీతేజ్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళలేదు. అలాగే అల్లు అరవింద్ ఒక పర్టికులర్ మూమెంట్లో వెళ్ళారు, నా కొడుకు నన్ను పంపించాడు, చాలా బాధాతప్త హృదయంతో ఎలా ఉందో చూడమని. అలాగే అల్లు అర్జున్ కూడా ఒక స్టేట్మెంట్ అయినా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కనుక అవకాశం ఇస్తే ఈ నిమిషంలో నేను బయలుదేరి శ్రీతేజ్ని చూడాలనుకుంటున్నానని కూడా అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఇక పూర్తిస్థాయి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మహేందర్ అందుబాటులో ఉన్నారు. మహేందర్, అల్లు అర్జున్ చిక్కపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ కేసులో విచారణకు సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసులో విచారణ రావాలని అల్లు అర్జున్ కు చిక్కపల్లి పోలీసులు డిసెంబర్ 23 అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుతో అల్లు అర్జున్ చిక్కపల్లి పోలీస్ స్టేషన్ కేసే రావడం జరిగింది. ఆయన వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే గతంలోనే ఇదే అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ ఘటనలో ఒక మహిళ ప్రాణం కోల్పోయిన విషయం తెలుస్తుంది. సో మరి అలాంటి ఘటన పునరావృతం కావద్దు, ఈ అల్లు అర్జున్ కోసం ఎవరైనా రాకుండా ఉండేందుకు పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రానున్న ఈ నేపథ్యంలో మొత్తం పోలీస్ స్టేషన్ వచ్చే దారిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ఇటు పోలీసులు మినహా ఎవరు ఉండవద్దని ఆంక్షలు విధించారు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ వస్తున్నందుకు ఆయన చూసేందుకు అబ్బాయిలు వచ్చే అవకాశం ఉన్నదని వేసిన పోలీసులు, దీంతో వాళ్ళంతా కూడా ముందస్తుగానే వీటి పైన అలర్టుకున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే
ఈ 11 రోజుల్లో రెండోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ రావడం అయితే జరిగింది. అయితే డిసెంబర్ 11 పోలీసులు చిక్కడపల్లి స్టేషన్ కు తీసుకొచ్చారు. అతను ఆ రోజు జరిగిన ఘటనపై స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అతనికి హైకోర్టు అదే రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ కేసులో మరోసారి అయితే అల్లు అర్జున్ నేడు పోలీసులు అయితే విచారించున్నారు. దీనిపై ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే కొన్ని ఇంకా స్టేట్మెంట్ ఇంకా ఏం మాట్లాడారు, ఇంకా పోలీసులు ఇంకా ఎక్కడ వెలువరించేది ఈ పరిస్థితి కొంచెం ఉంది. ఇక పోలీసులు మాత్రం ఈ అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఓకే మహేందర్, అయితే ఒకటి చెప్పండి, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి స్టాంపెడ్ ఏదైతే ఉందో, తొక్కిసలాట ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా విచారణ చేపట్టడానికి తీసుకెళ్తున్నారా, లేదు అంటే మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంటే లీగల్ టర్మ్స్లో చూసుకున్నప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేది ఒక రూల్ అనేది ఉంది, దాన్ని మీరి ప్రెస్ మీట్ పెట్టినందుకే ఈ విచారణ, ఆర్ఎల్స్ పోలీసుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు నాకు డీసీపీ కానీ ఏసీపీ కానీ ఎవరో వచ్చి నాకేమీ చెప్పలేదు అన్నటువంటి దాని మీద పోలీసు వ్యవస్థను కాస్త తక్కువ చేసేటువంటి కార్యక్రమం ఈ 2 రోజుల్లో జరిగిందనే చెప్పొచ్చు, దాని మీద విచారించబోతున్నారా మహేందర్? ఒకటి కోర్టు పరిధిలో ఆయన కేసు ఉన్న నేపథ్యంలో ఆయన చట్టాన్ని ఉల్లంఘించారు, ప్రెస్ మీట్ పెట్టారు అనేటువంటిది ఒక అయితే బలంగా వినిపిస్తుంది. అయితే నేనైతే మొత్తం పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడంతో అర్జున్ తన లీగల్ టీమ్ తో అయితే సుదీర్ఘ చర్చ అయితే జరిపాడు. ఈ విషయాలన్నిటిపైన పోలీసు విచారణలో ఏ విధంగా వివరించాలో సూచనలు కూడా తీసుకున్నారు. ఇక నేటి విచారణలో అల్లు అర్జున్ మరి ఎలా ఎదుర్కొంటాడు, ఏ విషయాలు ఇంకా మొన్నటి కోర్టు ధిక్కరణ అదొకటి వస్తుందా, లేక ఏదైతే తాను తప్పుడు సాక్ష్యాలు చెప్పడం అంటే పోలీసులను తప్పుదో పట్టించడం తన లీగల్ టీం అయితే పోలీసులు ప్రజెంటేషన్ ఇచ్చారు. సివి ఆనంద్ ఒక ప్రజెంటేషన్ ఇస్తూ మినిట్ టు మినిట్ ఏం జరిగింది ఆ రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టులో చెప్పడం జరిగింది. ఏదైతే పోలీసులను బ్లేమ్ చేస్తూ పోలీసులకు మేము నోటీసులు ఇచ్చాం, పోలీసుల నుంచి రిక్వెస్ట్ లెటర్ పెట్టాం, కానీ వాళ్ళు స్పందించలేదని చెప్పారు. అదంతా కూడా అబద్ధం, మాకు ఎలాంటి రాలేదు. ఇక అల్లు అర్జున్ చేసిన తీరు ఇది, ఆయన బిహేవియర్ ఇది, ఆయన చెప్పినటువంటి సినిమా చూడకముందే వెళ్ళిపోయాను అని చెప్పినాయి అవన్నీ అబద్ధాలు. ఇగో అల్లు అర్జున్ సినిమా మొత్తం అయిపోయే వరకు కూడా థియేటర్ లో ఉన్నాడంటూ పూర్తిగా వీడియోలతో సహా ప్రజెంటేషన్ చేస్తూ ఆయన సివి ఆనంద్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ అల్లు అర్జున్ కోర్టుకు అయితే తప్పుడు సమాచారం ఇవ్వడం, మరి ఆ బెయిల్ అయితే తీసుకున్నాడు మొత్తానికి అయితే. మరి ఇప్పుడు ఇలాంటి సాక్ష్యాలు అనేది తెర మీదకి వచ్చిన నేపథ్యం, ఓవైపు కోర్టు కేసులో పరిధిలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఒకటైతే, ఆయన తప్పుడు సమాచారం ఇచ్చాడు కోర్టుకంతా కూడా, కోర్టు తప్పుదో పట్టించాడు. జరిగిన విషయం ఒకటైతే, జరిగిన దాన్ని కాకుండా తాను ఇంకోలాగా ప్రజెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది. మహిళ చనిపోయిన నేపథ్యంలో అక్కడ ఆయన ఇంకా పోలీస్ స్టేషన్ అది సినిమా థియేటర్ లో ఉండి సినిమా చూస్తున్నాడు, వాటన్నిటికీ సాక్ష్యాలు ఇదిగోనట్టు సివి ఆనంద్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ నేపథ్యంలో దాదాపు 2-3 అంశాలు అయితే ఉన్నాయి అక్కడ. ఒకటి కోర్టు ధిక్కరణ, 2 సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టడం. సో ఇవన్నీ విషయాలపైన కూడా ఈ రోజు అయితే పోలీసులు అయితే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పోలీస్ స్టేషన్ వద్ద అయితే బందోబస్తు అయితే ఉంది. మరి పోలీస్ స్టేషన్ లోపల అయితే వాళ్ళు ప్రజెంట్ చేరుకున్నారు. అల్లు అర్జున్ లీగల్ టీం, అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్, అలాగే అల్లు అర్జున్ తండ్రి అరవింద్, వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. మరి ఏ అంశాలపైన నేడు విచారణ ఎదుర్కొన్నాడు. మరి ఓవైపు బలంగా వినిపిస్తుంది అల్లు అర్జున్ బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. మరోసారి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి మరోసారి జైలుకు రిమాండ్ కు పంపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. రైట్, చూస్తూనే ఉన్నాం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్ కూడా వెళ్ళారు, లాయర్ కూడా వెళ్ళారు అక్కడికి. చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. దేనికి సంబంధించి పిలిపించారు ఏంటి అనేది కూడా, అలాగే గతంలో జరిగినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇందులో తప్పు ఎవరిది అన్న పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసుల మీద బ్లేమ్ వేసేటువంటి పని వీళ్ళు చేసి ఉండకూడదు అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి ఒక విషయం. సో ఆ రోజు జరిగినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఇందాక తెలిసినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఆ తొక్కిసలాట జరిగింది సంధ్యా థియేటర్ పార్కింగ్ దగ్గర, గేటు బయట కాదు, కేవలం అది లోవర్ బాల్కనీలో మాత్రమే జరిగింది. అక్కడ ఆమెకి సిపిఆర్ అందించేటువంటి క్రమంలో పోలీసులకి విషయం తెలిసి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి సిపిఆర్ అందించేటువంటి విజువల్స్ కూడా మనం గతంలో చూడడం జరిగింది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు తన ప్రాణాలని కాపాడుకోలేకపోయారు.
ఇమీడియట్గా పోలీసులకు కూడా అప్పుడు ఆగ్రహం అనేది వచ్చింది డెఫినెట్గా. అందుకే ఏసీపీ కావచ్చు, తర్వాత డీసీపీ కావచ్చు వెళ్ళి అల్లు అర్జున్ అక్కడి నుంచి కుటుంబ సమేతంగా మీరు బయటికి వెళ్ళి తీరాల్సిందే, బయట ఈ విధంగా జరిగింది అంటే దాన్ని కూడా కవర్ చేసుకోవడానికి అల్లు అర్జున్ చేసినటువంటి పెద్ద మిస్టేక్ అలా కూడా ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో కొన్ని అనుకోని మాటలు ఏదైతే మాట్లాడాలని చెప్పి ఆ ఉక్రోషమో లేదంటే ప్రతి వాళ్ళు నన్నే బ్లేమ్ చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆవేదన, ఇంకో పక్కన ఒక భారీ స్థాయి తెలుగు సినిమా హిట్ కొట్టాం మనం అనేటువంటి ఆ సెలబ్రేషన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను అన్నటువంటి ఆక్రోశం, వీటితోటి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడినటువంటి మాటలే ఈరోజు ఈ విచారణకి పురుగొలిపాయా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాలి. డెఫినెట్గా అల్లు అర్జున్ అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు. అట్ ద సేమ్ టైం పోలీసులకు సంబంధించి అలాగే సోషల్ మీడియాలో ఒక వర్గం చేస్తున్నటువంటి ప్రచారం కూడా ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి చేసినటువంటి వాళ్ళు కావచ్చు, అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఏదో ఈ ప్రభుత్వమే దీనికి కారణమైపోయింది, అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి చాలా తప్పు చేసింది అంటూ వాళ్ళ వైపు తప్పే లేనట్టుగా మాట్లాడే విధంతా చూసినప్పుడు ఖచ్చితంగా వ్యవస్థని తప్పుపట్టే విధంగానే వీళ్ళ పనితీరు ఉంది, వీళ్ళు చేస్తున్నటువంటిది అని అప్పుడు ఆ వ్యవస్థల్ని నడిపించేటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రి గారు అటువంటి మాటలు మాట్లాడడంలో ఎటువంటి తప్పు కనిపించడం లేదనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. సో ఇదే విషయంలో అంటే మొన్నటి వరకు సరే బెయిల్ వచ్చేసింది, చాలా పెద్ద పెద్ద లాయర్లు మనకు వాదించారు, అక్కడికి మనం ఏదో అభిమానులతో చూడడానికి వెళ్ళాం, 20 ఏళ్ల నుంచి కూడా అదే థియేటర్కి వెళ్తున్నాం అంటే ఎస్ డెఫినెట్గా గతంలో కూడా దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి అల్లు అర్జున్ కాదు ఇంకా చాలామంది హీరోలు, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రభాస్ లాంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా సంధ్యా థియేటర్కి పక్కనే ఉన్నటువంటి థియేటర్స్కి సినిమాలు చూసినటువంటి వాళ్ళే. బట్ ఆ ప్రీమియర్స్ అనేవి లేదంటే అది మార్నింగ్ ఫస్ట్ షోకి మాత్రమే వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కానీ ఇవి లేవు, రోడ్ అంతా కాస్త విశాలంగానే ఉండేది, ఎంట్రీ కూడా అక్కడికి వెళ్ళడానికి కాస్త బాగానే ఉండేది. అటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద హీరోలు వచ్చినా కానీ మాకు ఈజీగా ఉండేది. ఎంతమంది పెద్ద హీరోలు వచ్చినా కూడా మాకు ట్రాఫిక్ క్లియర్ చేయడం కానీ ఎంత బాగానే ఉండేది. ఎందుకంటే సినిమా సెంటర్ స్టేట్ మొత్తానికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో సినిమా సెంటర్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ అని చెప్తారు. అక్కడ ఎన్ని సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కూడా అభిమానులు తాకిడి చాలా గట్టిగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీవీఐపీలు వచ్చినా కూడా పోలీసులు వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, వీఐపీలు కూడా వచ్చి ఒక 10 నిమిషాలు ఉండి ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ టాక్ తెలుసుకుని. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే పెరిగినటువంటి ట్రాఫిక్ కావచ్చు, అలాగే కుంచుకుపోయినటువంటి రహదారి, అక్కడ నాయన నరసింహారెడ్డి ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత నేరో రోడ్స్ అయిపోయాయి. ఇటీవల కాలంలో ఈ రిలీజ్ల పేరుతో జరుగుతున్నటువంటి హంగామాలు, అభిమానులు అర్ధరాత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ని క్లియర్ చేయనివ్వకుండా అక్కడ గోల చేస్తూ ఉండడం, సరే వాళ్ళ అభిమానం వాళ్ళది అయి ఉండొచ్చు, కానీ ఒక నిండు ప్రాణం బలైపోయింది అంటే దాంట్లో ఎవరెవరి హస్తం ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళది ఉంది. పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ఏదో అక్కడికే వెళ్ళి చూడాలి అన్నటువంటి ఒక పాయింట్ తోటి అల్లు అర్జున్ చేసినటువంటిది, వాళ్ళ కుటుంబం అంతా అక్కడికి వెళ్ళినటువంటిది ఒకటైతే 2.5 గంటల పాటు అక్కడే ఉండి సినిమా చూడడం అనేది కూడా ఇక్కడ వివాదాస్పదంగా మారింది. అందులోనూ ప్రెస్ మీట్ పెట్టి నేను కేవలం 10 నిమిషాల్లోనే నేను వెళ్ళిపోయాను తప్ప నేను అక్కడ లేను అని చెప్పడం, అబద్ధం ఆడడం, ఆన్ మీడియా పరంగా మాట్లాడుతూ మీడియా ముఖంగా అబద్ధం చెప్పడం అనేది కూడా అంత పెద్ద స్థాయి హీరోకి తగదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలామంది చెప్తూ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత నుంచి స్పందించినటువంటి తీరు, ఆ బాధలో ఉన్నాను, షాక్లో ఉండిపోయాను, నేను స్పందించలేకపోయానంటే ఒక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కేసు నమోదవుతుంది అన్నటువంటి ఒక పాయింట్లో అల్లు అర్జున్ రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా ఇదే మాటలు చెప్పారు. ఆ రోజు ఆయన సంతాపం ప్రకటిస్తున్నాను, అలాగే వ్యక్తిగతంగా ఒక 25 లక్షల రూపాయలు నేను ఎక్స్గ్రేషియా ఇస్తున్నాను అంటే, మరి గతంలో చూసాం చిన్నారి పాప మా అన్నయ్య హాస్పిటల్లో లేడు, బయట ఏదో ఊరెళ్ళాడు, వచ్చేస్తాడు 2 రోజుల్లో, మా అమ్మ కూడా తీసుకొచ్చేస్తుంది అంటూ తను చెప్తుంటే చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. రేపు పొద్దున్న తల్లి రాకపోతే ఆ పిల్ల మానసిక పరిస్థితి ఏంటనేది ఒక 10-15 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఊహ వచ్చి ఏం జరిగింది అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది కూడా చాలామందికి అర్థం చేసుకోవాలి. దట్టు వెళ్ళినటువంటి వాళ్ళు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఖచ్చితంగా శిక్షార్హులే అనేది కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది అనేది కూడా తెలుసుకోవచ్చు. అందుకే ఇప్పుడు విచారణకు కూడా వాళ్ళకి పర్మిషన్ అనేది ఇచ్చింది. ఈరోజు విచారణ మరి దేని మీద చేస్తారంటే పోలీసుల మీద. నాకెవరూ చెప్పలేదు, నేను అక్కడ థియేటర్లోనే లేను, 10 నిమిషాలే ఉన్నాను అంటే పోలీసులు పూర్తి స్థాయిలో వీడియోలను కూడా రిలీజ్ చేశారు. ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు అంటే అల్లు అర్జున్కి వాళ్ళ టీంకి కూడా వాళ్ళ మేనేజర్లు అసలు పోలీసుల్ని మీరు అసలు సార్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారంటే అంటే వాళ్ళకి ఏం అధికారం ఉంది? పోలీసుల కంటే ఎక్కువ అధికారాలు అల్లు అర్జున్కి కానీ లేదంటే వాళ్ళ మేనేజర్లకు కానీ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు మిగతా వివరాలు అందించడానికి. క్రాంతి,
రైట్ పవన్, ఈ రోజు అంటే దాదాపుగా మరికొద్ది సేపట్లో అయితే అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా, ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలు కూడా దాదాపుగా 200 మీటర్ దూరం నుంచి కూడా రెండు ఇరువైపులా, ఇటు ముషిరాబాద్ వైపు నుంచి కావచ్చు, సికింద్రాబాద్ వైపు నుంచి కూడా భారీగా వందలాది మంది పోలీసు బందోబస్తు ఉన్నారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా తన లీగల్ టీమ్ తో మాత్రం మన పోలీస్ స్టేషన్ చేరుకోబోతున్నారు. అయితే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఏదైతే పోలీస్ బృందం చిక్కట్పల్లి సిఐ కావచ్చు, లేదంటే ఏసీపీ డీసీపీ ఆధ్వర్యంలో మాత్రం ప్రశ్నించే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత కూడా మరోసారి అల్లు అర్జున్ ని తీసుకొని సంధ్యా థియేటర్ కి కూడా తీసుకెళ్లి రీకన్స్ట్రక్షన్ కూడా, అంటే ఆ రోజు ఏం జరిగిందనే దాని మీద కూడా వివరణ తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా బీఆర్టీ విషయంలో చెప్పుకున్న విధంగా ఖచ్చితంగా ఈ రోజు అల్లు అర్జున్ హాజరు అవ్వాల్సింది అని కూడా చెప్పుకున్నది జరిగింది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ తీసుకొని బెయిల్ మీద ఉండడంతో మాత్రం ఈ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు జరిగిన ప్రతి అంశాన్ని కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర వైపు నుంచి ఇన్ గేట్ అవుట్ గేట్ నుంచి, అంటే ఏ విధంగా ఇన్ గేట్ లకు వచ్చారు, అవుట్ గేట్ నుంచి ఏ విధంగా వెళ్ళారు, ఎంతసేపు ఉన్నారు అక్కడ, అంటే అభిమానులతో ఏ విధంగా ఉన్నారు అనేసి పూర్తిగా మాత్రం అల్లు అర్జున్ ని ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మన కొద్దిసేపటి కిందనే అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ తన నివాసం దగ్గర నుంచి కూడా తన సతీమణికి ధైర్యం చెప్పుతూ తన పాపని కూడా దగ్గరికి తీసుకొని కూడా మనం విజువల్స్ లో చూసుకున్నా కూడా చెప్పుకుంటూ తన సొంత కారులో అతను ఒకటే అల్లు అర్జున్ తో పాటు తన డ్రైవర్ కూడా బయలుదేరారు. మరో కారులో మాత్రం అల్లు అర్జున్ లీగల్ అడ్వకేట్లు కూడా బయలుదేరారు. అయితే ఆ లీగల్ అడ్వకేట్ ని మరి పోలీసులు లోపలికి అనుమతి ఇస్తారా లేదంటే మరి ఎన్ని గంటలు ఈ అల్లు అర్జున్ విచారించబోతున్నారనేది కూడా కొంత ఉత్కంఠంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు పవన్. రైట్ క్రాంతి. సో చూస్తున్నాం అల్లు అర్జున్ కాసేపట్లో అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు. వెంట తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అలాగే లీగల్ టీం కూడా వెళ్తోంది. మరి లీగల్ టీంని ఎలా చేస్తారా విచారించేటప్పుడు అట్ ద సేమ్ టైం మా ప్రతినిధి క్రాంతి చెప్పినట్టు సీన్ రీకన్స్ట్రక్షన్ సంధ్యా థియేటర్కి తీసుకెళ్ళి ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి మళ్ళీ గుర్తు చేసేటువంటి అవకాశం ఉందా అంటే 100% అల్లు అర్జున్ థియేటర్కి తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మొత్తం ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది పోలీసులు విధించారు. అట్ ద సేమ్ టైం అభిమానులు ఎవరు కూడా అక్కడికి రావడానికి వీల్లేదు అంటూ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మొత్తం పోలీస్ బృందం అంతా కూడా అక్కడ మోహరించి ఉంది అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. అలాగే సంధ్యా థియేటర్ దగ్గర కూడా ఎవరు లేకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగేటువంటి అవకాశం అక్కడ స్పష్టంగా ఉండడంతో అల్లు అర్జున్ అక్కడికి తీసుకెళ్తారా అన్నటువంటి సమాచారం అయితే అందుతోంది. మరి ఎప్పుడు తీసుకెళ్తారు, ఇప్పుడే తీసుకెళ్తారా లేదు స్టేషన్లో విచారించిన తర్వాత మళ్ళీ ఏమైనా పిలిపించి ఇంకోసారి రమ్మంటారా అన్నటువంటి వివరాలు కూడా ముందు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే అల్లు అర్జున్కి మాత్రం చాలా క్లియర్ కట్గా అక్కడ ఏం జరిగింది అనేది 100% తెలుస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా తన కూతురికి అలాగే భార్యకి కూడా ధైర్యం చెప్పి లేదు నేను వచ్చేస్తాను అని చెప్పినటువంటి అల్లు అర్జున్ మరి ఆ రోజు జరిగినటువంటి ఘటనకి, ఎందుకంటే ఫస్ట్ టైం అల్లు అర్జున్ స్టేషన్కి వెళ్తున్నారు అన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా చిక్కడపల్లి పోలీసులు రానివ్వలేదు, మీరు రావడానికి వీల్లేదు అని చెప్పారు. ఈవెన్ దో హీ వాజ్ అ సెంట్రల్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్. ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్టేచర్కి ఎంతమంది అభిమానులు అక్కడ గుమిగూడతారు, మళ్ళీ ఎటువంటి తొక్కేసలాట చోటు చేసుకుంటుందో. అంటే ఈ మధ్యకాలంలో ఎటువంటి సంఘటనలు జరగలేదు, ఇంకోసారి జరగకూడదు కూడా ప్రతి ఒక్కరు కోరుకోవాలి. బట్ ఇది జరిగినటువంటిది అయితే 100% అన్ఫార్చునేట్ మాత్రమే కాదు, నిర్లక్ష్యం అనేది అడుగడుగున ఇందులో కనిపిస్తోంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం మరి ఎందుకు తొక్కిపెట్టారు, నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు రిజెక్ట్ చేశారు, వీఐపీలు ఎవరు రావడానికి వీల్లేదు, మీ థియేటర్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కష్టం. దట్టు ఆల్రెడీ ఓవర్సీస్ నుంచి రిపోర్ట్స్ అలాగే సెన్సార్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ చూసి సినిమా బ్లాక్ బస్టర్ అనేటువంటి ఒక రిపోర్ట్ అభిమానుల్లోకి వెళ్ళిపోయింది. ఎలాగైనా సరే ఫస్ట్ డే చూడాలి అని చెప్పి అనుకుంటే అట్లీస్ట్ ఆ ప్రీమియర్ ఏదో మార్నింగ్ వేసున్నా కూడా ఇంత క్రౌడ్ ఉండేది కాదేమో. బట్ మిడ్ నైట్ అరౌండ్ 9-9:30కి ఆ షో వేయడంతో అప్పుడే చాలామంది ఇళ్ళకి వెళ్ళేటువంటి సమయం కావచ్చు, అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్ గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎంత హెవీ ట్రాఫిక్ ఎంత బిజీగా ఉంటుంది అనేది. అలాగే మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి సింగిల్ థియేటర్ అది. అక్కడ ఇంత పరిస్థితుల్లో ఒక వీఐపీ వెళ్ళడం అంటే ఎంత రిస్క్ అనేది మరి ఎందుకు వాళ్ళ పిఆర్ టీం కానీ అల్లు అర్జున్ కానీ ఎందుకు ఆలోచించలేకపోయారు. అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం లేదంటే ఎవరైతే ఈవెంట్ హోస్ట్ చేశారో, ఆ ప్రీమియర్ ఈవెంట్ హోస్ట్ చేశారో
వాళ్ళు కూడా ఎందుకని చెప్పలేకపోయారు అల్లు అర్జున్కి, సార్ మీరు ఇక్కడికి వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు పొద్దున టైంలో వస్తే బాగుంటుంది కంట్రోల్ చేయడానికి, కానీ రాత్రి సమయంలో ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు, కంట్రోల్ చేయడం అనేది కష్టం అవుతుందని పోలీసులు చెప్పినా ఎందుకని వాళ్ళు వినిపించుకోలేదు. వాళ్ళు వినిపించుకోలేదు అన్నటువంటి ఒక పాయింట్కి ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయింది, ఇంకొక ప్రాణం అక్కడ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు, విషమంగానే ఉందని చెప్తున్నారు. మెల్లమెల్లగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువగా జ్వరం వస్తుందని కూడా చెప్తున్నారు. మరి ఆ కుటుంబం ముందు ఆయన మాట్లాడినటువంటి శ్రీతేజ్ తండ్రి మాట్లాడినటువంటి మాటల మీద పోలీసులు కేసు నమోదు చేస్తే ఆయనే కేసు కూడా ఆ రోజు అరెస్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ అన్నప్పుడు ఆ కేసుని వాపస్ తీసుకోవడం జరిగింది. కానీ పెట్టినటువంటి సెక్షన్స్, జరిగినటువంటి దాడిలో ఆ తొక్కిసలాటలో పోయినటువంటి ప్రాణం మీద పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారంటే వాళ్ళ మాట వినలేదు. వీఐపీ భద్రత మాత్రమే కాదు, ప్రజల భద్రతను దృష్ట్యా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని వీళ్ళు ఫాలో అవ్వలేదు కాబట్టే ఈ రకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దీనికి వాళ్ళు ఎంత కాంపన్సేషన్ పే చేసినా ఆర్ఎల్స్ ఏం చెప్పినా కానీ నిండు ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు, వాళ్ళ మానసిక ఆ వ్యధనైతే తీర్చలేరు ఖచ్చితంగా, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో పోలీసుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు నాకు ఎవరు చెప్పలేదు, నాకు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అన్నటువంటి ఒక పాయింట్ మీదే ఈరోజు అల్లు అర్జున్ విచారించేటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం, అల్లు అర్జున్ ఒక నిమిషం పక్కన పెడితే సంధ్యా థియేటర్ యాజమాన్యం. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి వాళ్ళ హాల్ కెపాసిటీ ఎంత, ప్రీమియర్ షో వేస్తే ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి, ఎంతమంది వస్తారు, ఒకవేళ బుక్ అయిపోయిన టికెట్స్ కంటే అదనంగా ఒకవేళ లోపలికి పంపించాల్సి వస్తే ఎంతమందిని పంపించేటువంటి అవకాశం ఉంటుంది, ఇవన్నీ లెక్కలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఇంకా చూపించుకోవాలి, ఈ షో ఇంకా గట్టిగా హిట్ చేయాలి, ఇది స్టేట్ మొత్తం కూడా మనం తెలియజేయాలి అనేటువంటి ఒక తాపత్రయం, నిర్లక్ష్యంతో కూడినటువంటి తాపత్రయంతో వాళ్ళు ఆ విధంగా చేశారా? అలాగే అంత హెవీ క్రౌడ్ లోవర్ బాల్కనీలో కావచ్చు, అప్పర్ బాల్కనీలో కావచ్చు ఉన్నప్పుడు ఏ విధంగా వీఐపీకి ఆ సమాచారం ఇచ్చి సార్ పర్వాలేదు మీరు వచ్చేసేయచ్చు అని చెప్పారు. పోలీసులు రాతపూర్వకంగా 2వ తారీఖు వీళ్ళు పర్మిషన్ అడిగారు, ఇలా వీఐపీ వస్తారు, ఇక్కడ ప్రీమియర్ షో ఉంటుంది 9:30 అని చెప్తే వీఐపీ వచ్చినా ఎవరు వచ్చినా కుదరదు, ఎందుకంటే మీ థియేటర్ ఉన్నటువంటి పరిస్థితికి అలౌ చేయడానికి వీలు లేదు, మేము కంట్రోల్ చేయలేము వచ్చేటువంటి క్రౌడ్ని, ఎందుకంటే సినిమాకి సంబంధించిన టాక్ ఆల్రెడీ విడుదలవుతోంది, పార్ట్ 1 ఏ విధంగా హిట్ అయిందో తెలిసిందే, పార్ట్ 2కి ఇంకా హైప్ ఉంటుంది, ఇంకా ఎక్కువగా వస్తారు, మొదటి రోజు చూడాలని, ఇది మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, దయచేసి వీఐపీని రావద్దని చెప్పండి అని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే పోలీసులే మాకు బందోబస్తు ఇచ్చారు, పోలీసులు చెప్తేనే మేము వచ్చామంటూ అబద్ధం ఆడి పోలీసుల మీద నెపం వేసేటువంటి ప్రయత్నం సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసింది. ఆ విషయం దాచిపెట్టి అల్లు అర్జున్కి కూడా ఇదే సమాచారం ఇచ్చి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, మీరు వచ్చేసేయచ్చు అని చెప్పడం కూడా జరిగింది అనేది ఒక సమాచారం. మరి దీనికి సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఏ విధంగా తీసుకెళ్తారో అన్నటువంటిది కూడా చూడాలి. సో మరి కాసేపట్లో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి చేరబోతున్నారు. అక్కడ చాలా క్రౌడ్ రాకుండా పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది, అలాగే రెస్ట్రిక్ట్ చేశారు, మొత్తం ఏరియాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ చేశారు, మొత్తం ఎవరిని రానివ్వకుండా. అటువైపు వెళ్ళే వాళ్ళు ప్రయాణికులు ఎవరైనా ఉంటే కనుక ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. సో ఒకసారి అప్డేట్స్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం.